నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేడు గుంటూరుకు కోడెల భౌతిక కాయం తరలింపు వెంట వెళ్లనున్న చంద్రబాబు లోకేష్ రేపు అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు కోడెలది ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆరోపణ పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ నేడు నిరసనలకు తెలుగుదేశం పిలుపు ఏపీలో పెట్టుబడులకు సాఫ్ట్ బ్యాంక్ ఆసక్తి ఎలక్ట్రిక్ వాహన రంగంపై మంత్రి గౌతమ్ రెడ్డితో చర్చ మరో 2 వారాల్లో ప్రణాళికలు వెల్లడి నల్లమలలో యురేనియం తవ్వకాలపై పోరుకు విపక్షాల నిర్ణయం తానే ముందుంటారన్న పవన్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానంపై నేతల హర్షం నేడు సరోవర్ డ్యాం వద్ద నమామి నర్మదా ఉత్సవం పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించనున్న మోదీ భారీగా ఏర్పాట్లు చేసిన గుజరాత్ సర్కార్ మధ్యప్రదేశ్లో వర్షబీభత్సానికి 10,000 కోట్ల నష్టం కేంద్ర సాయం కోరిన ప్రభుత్వం నర్మదా ఉధృతిని ఊహించలేదన్న ఉన్నతాధికారులు ఇరాన్ తయారీ ఆయుధాలతోనే చమురు కేంద్రాలపై దాడి సౌదీ అరేబియా అమెరికా ఆరోపణ ప్రస్తుతం సైనిక చర్య ఉద్దేశం లేదన్న ట్రంప్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికాయాన్ని నేడు ఆయన సొంత జిల్లా గుంటూరుకు తరలించనున్నారు కార్యకర్తలు నాయకుల సందర్శనార్థం ఎన్టీఆర్ భవన్లో ఉంచిన పార్థివ దేహాన్ని స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుంటూరు తీసుకెళ్లనున్నారు తొలుత గుంటూరుకు తర్వాత నరసరావుపేటకు తరలించనున్నారు రేపు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు పార్థివ దేహాన్ని నేడు స్వస్థలం తరలించనున్నారు హైదరాబాద్లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన కోడెలను తొలుత బసవతారకం ఆసుపత్రికి అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు శవపరీక్ష పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు మాజీ సీఎం చంద్రబాబు సహా ముఖ్య నేతలు కార్యకర్తలు కోడెల పార్థివ దేహానికి నివాళులర్పించారు ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు చంద్రబాబు లోకేష్ పార్థివ దేహం వెంటే ఉండి తరలించనున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి రహదారి మార్గంలో తొలుత గుంటూరు అక్కడి నుంచి నరసరావుపేట తరలించనున్నారు మార్గమధ్యంలో అభిమానులు ఎక్కడ ఉంటే అక్కడే వాహనమాపి కోడెలకు నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు సాయంత్రానికి కోడెల పార్థివదేహం గుంటూరు చేరుకోనుంది గుంటూరు తెలుగుదేశం కార్యాలయంలో కోడెల పార్థివదేహం సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నేతలు అభిమానులు తరలివస్తారని భావిస్తున్న తెలుగుదేశం నాయకత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తోంది తర్వాత అక్కడి నుంచి నరసరావుపేటకు తరలించనున్నారు కోడెల కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత రేపు అంత్యక్రియలు నిర్వహించాలని యోచిస్తున్నారు కెన్యాలో ఉన్న కోడెల శివరాం ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు మరోవైపు కోడెల శివప్రసాద్ ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సేకరించిన ఆధారాలు కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చారు కోడెల పార్థివ దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు మెడపై ఉరేసుకున్న ఆనవాళ్లు తాడుగుర్తులు మెడలోపలి భాగం వరకు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు ఉస్మానియా ఆసుపత్రిలో 4 సభ్యుల వైద్యుల బృందం నిర్వహించిన పోస్టుమార్టంను వీడియో తీశారు ప్రాథమిక నివేదికను పోలీసులకు అందజేశారు పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదికను మరో 10 రోజుల్లో అందజేసే అవకాశముంది కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు తీవ్ర వేధింపులకు గురిచేసి బలవన్మరణానికి పాల్పడేలా చేశారన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోడెల భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు కోడెల కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా ఉద్వేగానికి గురైన చంద్రబాబు ఒక వైద్యుడే ఆత్మహత్య చేసుకునేలా చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు కోడెల మృతిపై లేనిపోని ప్రచారం చేశారని మండిపడ్డ ఆయన పులిలా బ్రతికినవాడిని వేధించారని ఆరోపించారు ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆక్షేపించారు కోడెల మరణంతో ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని వేధింపులు ఎన్ని విధాల బాధ పెట్టారు మనిషి మానసికంగా కుంగిపోయాడు శారీరకంగా బాధపడ్డాడు
ఆర్థికంగా కుంగదీశారు. ఒక అవినీతి పరుడు కుర్చీలు బెంచీలు తీసుకుందారని ఆయన హెరాస్ చేసి కేసులు పెట్టి ఆయన ఆ హెరాస్మెంట్ ఆ వేధింపులు భరించలేకుండా ఆత్మహత్య చేసుకుంటే ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం యొక్క హత్య. ఇండైరెక్ట్ గా ఇతన్ని వేధించి 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 ఇంకా నేను బ్రతికు కూడా లాభం లేదనుకుని ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోడెళ్ల ఆత్మహత్యకు సమాధానం చెప్పవలసిన బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అంతకుముందు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బాధాకరమైన పరిస్థితులు కల్పించి కోడెల ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఆరోపించారు. కోడెలపై వేధింపులను నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు కోడెల అంతిమయాత్రని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ ట్విట్టర్లో ఆరోపించారు. నర్సరావుపేట డివిజన్లో 144 సెక్షన్ విధించటంపై లోకేష్ మండిపడ్డారు. కోడెల అంతిమయాత్రను ఆపేందుకు శాంతి భద్రతల పేరుతో నర్సరావుపేట డివిజన్ మొత్తం 15 రోజులు 144 సెక్షన్ అమలు చేస్తారా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యం కాగా 27 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన 38 మంది ఆచూకీ కోసం నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర దళాలు గోదావరిని జల్లెడపడుతున్నా నిన్న ఒక్కరి జాడ దొరకలేదు. నిన్న ఉదయం 6 గంటలకే ప్రత్యేక బృందాలు, నేవీ దళాలు, హెలికాప్టర్లు వచ్చినా వర్షం కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. నేడు మళ్లీ గాలింపు కొనసాగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం సమీక్ష నిర్వహించిన జగన్ అధికారుల అలసత్వమే పడవ ప్రమాదానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలు సహా నివారణ చర్యలకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు అధికారులు, నీటిపారుదల అధికారులు, టూరిజం అధికారులతో కూడిన కంట్రోల్ వ్యవస్థ పెట్టాల్సి ఉండగా ఎందుకు పెట్టలేదని జగన్ నిలదీశారు. మరోవైపు గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సహాయ కేంద్రం వద్దే 1000 కళ్లతో నిరీక్షిస్తున్నారు. మాకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. 3 o'clock మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా మిస్ అయినారు క్యాండిడేట్స్. వీళ్ళిద్దరు ఉన్నారు, ఇంకా ఇద్దరు ఆచూకీ తెలియట్లేదు. నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అధికారులు వచ్చి మాట్లాడారు. ఇంకొక 1 day 2 days టైం అన్న పడుతుండొచ్చు. ఇప్పుడు బోట్ వచ్చేసి 350 feet లోపల ఉంది అని చెప్పారు. మా హస్బెండ్ వచ్చి సుబ్రహ్మణ్యం అండి, తిరుపతి. ఇంతవరకు అయితే అతను ఆచూకే తెలియలేదు. చూస్తున్నామా అంటున్నారు కానీ ఇంకా మనకైతే ఇంటిమేషన్ రాలేదు. నా బాబు ఎంతమంది ఎక్కారు, దాంట్లో అసలు మిస్ అయిన వాడిలో ఉన్నారా, చనిపోయిన వాళ్ళలో ఉన్నారా, అసలు ఎక్కడ ఉన్నాడు మాకు ఇంతవరకు లేదు. ఎక్కడికి పోతే మాకు తెలియదండి, ఇంకొక అధికారిని అడగండి అంటారు. ఆయన కాడికి పోతే ఇంకొక అధికారిని అడగమంటున్నాడు. మేము ఎవరిని అడగాలి? ఆ బోట్ లో ప్రయాణం చేసిన వారు లిస్ట్ అని మాకు ఇస్తే మా బాబు అడగలేడా, మాకు కొద్దిగా తృప్తిగా ఉంటుంది. మేము అడిగినప్పుడు ఏమన్నారు, విష్ణుకుమార్ సింగిల్ టికెట్ తీసుకున్నారు కాబట్టి సేఫ్ అన్నారు. గల్లంతైన లిస్ట్ లో ఉందన్నారు. కాసేపు మళ్ళీ పోతే మీ బాబు పేరు లేదని చెప్పారు. అయోమయంగా సమాధానం చెప్తున్నారండి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం బోట్ ప్రమాదంలో మృతి చెందిన 2 మృతదేహాలు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండలోని వారి స్వగ్రామానికి చేరుకున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్కే అవినాష్, బస్కే రాజేందర్ల మృతదేహాలు గ్రామానికి తీసుకువచ్చారు. విహారయాత్రకు వెళ్లి విగత జీవులుగా తిరిగి వచ్చిన వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతి చెందిన 2 అంత్యక్రియలు నేడు స్వగ్రామంలో జరగనున్నాయి. విహారయాత్ర కోసం ఇదే గ్రామం నుంచి వెళ్లిన 14 మందిలో 5 సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 9 మందిలో 2 మృతదేహాలు లభ్యం కాగా మరో 7 సమాచారం లభ్యం కాలేదు. ఆచూకీ లభించని వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాల నిలుపుదల సహా ఇప్పటికే ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వివిధ పక్షాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో జనసేన నేతృత్వంలో యురేనియం ఆపాలి, నల్లమలను పరిరక్షించాలి అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం మరింత స్పష్టతనివ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణలో యురేనియం అన్వేషణకు తాము పూర్తిగా వ్యతిరేకమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు చిత్తశుద్ది ఉంటే ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరించే స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలపై జరిగే పోరాటంలో తాను వీర సైనికుళ్ల అందరితో కలిసి నడుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పర్యావరణం
తోటి పరిరక్షించి అభివృద్ధి ప్రస్థానం ఉండాలని మేము కోరుకున్నాం. సమస్య ఎలా ఉంటుందంటే మోలర్ అని చెప్పి ఒక జర్మన్ లూథరన్ పాస్టర్ చెప్పినట్టుగా వాళ్ళు కమ్యూనిస్ట్ ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్ట్ ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. ట్రేడ్ యూనియనిస్ట్ ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను ట్రేడ్ యూనియన్ సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తర్వాత జూన్ పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను జూయిష్ ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నా తరపున మాట్లాడడానికి ఎవరు లేరు. అంటే ఇది నా సమస్య కాదు, ఒక 2000-6000 మంది ఉన్న చెంచుల సమస్య, ఆ రాష్ట్ర సమస్య కాదనుకుని, కానీ ఇది మనుషుల సమస్య, ఇది మన సమస్య. ఇటువంటి యురేనియం మైనింగ్ గానీ యురేనియం ఎక్స్ప్లోరేషన్ గానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు అని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. మాకు తెలిసిన సమాచారం మేరకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 3-4 ఏళ్ల క్రితం స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు వాళ్ళు యురేనియం ఎక్స్ప్లోరేషన్ కి కొంత ఇన్ ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 69వ పుట్టినరోజు సందర్భంగా స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యంతో నిండుకుండలా మారిన గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యాంను ప్రధాని సందర్శించనున్నారు. సరోవర్ డ్యాం సామర్థ్యాన్ని 2017లో 138.68 మీటర్లకు పెంచగా తొలిసారి పూర్తిస్థాయిలో నిండింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డ్యాం నిర్మించిన కేవాడియాలో పర్యటించనున్న మోదీ నమామి దేవి నర్మదా ఉత్సవం ప్రారంభించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలిస్తారు. గుజరాతీ చలనచిత్ర పరిశ్రమ నుంచి నటులు, గాయకులు నమామి నర్మదా ఉత్సవాల్లో పాల్గొనున్నారు. పుట్టినరోజు సందర్భంగా తన మాతృమూర్తి ఆశీర్వాదం కూడా మోదీ తీసుకోనున్నారు. ఈ మేరకు గుజరాత్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. మరోవైపు ప్రధాని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భాజపా నేతలు, నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశమంతటా హిందీ భాష అమలుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తమిళ భాష కోసం 2017 జల్లికట్టును మించిన ఉద్యమం చేస్తామని మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ కేంద్రాన్ని హెచ్చరించారు. హిందీని బలవంతంగా రుద్దవద్దని కోరారు. డీఎంకే మరో అడుగు ముందుకేసి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 20న తమిళనాడు వ్యాప్తంగా తొలిదశ ఆందోళనలు చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పిన డీఎంకే అధినేత స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించగా భాష విషయంలో తమ ప్రథమ ప్రాధాన్యం కన్నడకేనని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ట్వీట్ చేశారు. బంగాల్కు చెందిన 50 మంది వేర్వేరు రంగాల ప్రముఖులు అన్ని భాషలను గౌరవించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఉద్యమం చేపట్టాలని కోరారు. త్రిపుర సీఎం బిప్లాబ్ దేవ్ మాత్రం హిందీని దేశభాషగా వ్యతిరేకించే వారికి దేశం పట్ల ప్రేమ లేదని విమర్శించారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న ప్రతిపాదనకు తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ ఆసక్తి కనబరిచింది. హైదరాబాద్లోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సమావేశమైన సాఫ్ట్ బ్యాంక్ బృందం పెట్టుబడులపై చర్చించింది. సంక్షేమం, పరిశ్రమలను సమాన స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళుతున్నారని ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి వారికి తెలిపారు. వచ్చే ఏడాది పారదర్శక పారిశ్రామిక విధానం తీసుకొస్తామని వివరించారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సాగేందుకు ఆసక్తి ఉన్నామని సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. 2 వారాల్లో స్పష్టమైన ప్రణాళికతో వస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని వారికి మంత్రి హామీ ఇచ్చారు. అందుకు సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది. మరోవైపు బిజినెస్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఫిక్కీ ప్రతినిధులు, ఈటీఏ ఎలక్ట్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈఓ బిజు థామస్, బిజు గ్రూప్ వైస్ చైర్మన్ రవిచంద్రన్, డెలాయిట్ ప్రతినిధి కౌశల్, జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్, అహ్మదాబాద్కు చెందిన ఐఐఎం ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ ప్రమోషన్పై పీఆర్ ఏజెన్సీలతో మంత్రి చర్చలు జరిపారు. 3 రోజుల క్రితం ఒకేసారి 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇవాళ మరికొందరిని బదిలీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పొలిటికల్గా కూడా ప్రవీణ్ ప్రకాష్ పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను విజయవాడ సబ్ కలెక్టర్గా బదిలీ చేసింది. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎండీ ఇలియాజ్ రిజ్వీని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ ఎన్ ప్రదీప్ కుమార్ను అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా నియమించింది.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భాజపా నాయకులు సిద్దమయ్యారు. నేడు ప్రతి పోలింగ్ బూత్లో ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ స్వతంత్ర పోరాట అమరవీరుల సంస్మరణ సభ అన్ని మండల, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో 10 నుంచి 12 గంటల వరకు తిరంగా బైక్ యాత్ర నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎస్వీఆర్ గార్డెన్ వేదికగా భారీ బహిరంగ సభను తెలంగాణ భాజపా ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి నాటి ముఖ్యమంత్రి రోసయ్యను ప్రశ్నించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎందుకు జరపడం లేదనే అంశాలను భాజపా నాయకులు ప్రస్తావించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్గా పదవీ విరమణ చేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. విద్యాసాగర్ రావును తిరిగి పార్టీలో చేర్పించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపిన లక్ష్మణ్, పరకాలలో అమరధామం నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తిరిగి పార్టీలో చేరడం మరపురాని ఘటనగా పేర్కొన్న విద్యాసాగర్ రావు, రాబోయే రోజుల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే భావన ప్రజల్లో ఉందన్నారు. భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది. ఇక్కడ త్వరితగతిన అధికారంలోకి రావాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనే రావాలి అనేటువంటి వస్తుంది అనే అభిప్రాయం అందరికీ ఉంది. అది నిజం కాబోతుంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇది ఒక నిర్ణయమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి భావనలు మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని అనేటువంటి భావన కలిగింది అందరికీ. కాబట్టి దాన్ని ఇంకా నిజం చేయడానికి కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గర్భవతి కాకున్నా గర్భిణి అని చెప్పి మహిళకు వైద్యం అందించిన వైనం ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపల్లి గ్రామానికి చెందిన బూసేవాడే సోని అనే మహిళ ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు 2 నెలల గర్భవతిగా నిర్ధారించి కవల పిల్లలున్నారని చెప్పారు. అప్పటి నుంచి అక్కడే 7 సార్లు చికిత్స తీసుకున్నారు. తిరిగి రిమ్స్లో చేరిన ఆమెను వైద్య సిబ్బంది 24 గంటల ఆసుపత్రిలో ఉంచుకుని రక్త, మూత్ర పరీక్షలు నమూనాలు సేకరించి రిపోర్టు ఆలస్యంగా వస్తుందని చెప్పారు. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా పరీక్షలు చేసిన ఆసుపత్రి సిబ్బంది ఆమె గర్భం దాల్చలేదని, వింత వ్యాధితో బాధపడుతోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. గర్భంలో ఒవేరియన్ ట్యూమర్ ఉన్నట్లు స్కానింగ్ రిపోర్టులో బయటపడిందని వైద్యురాలు అనిత తెలిపారు. మరోవైపు రిమ్స్ కు తాము రాలేదన్నట్లు రికార్డులు మాయం చేశారని బాధితులు వాపోతున్నారు. అదనపు కట్నం కోసం బాలింత అనే కనికరం లేకుండా వేధించారు. భర్త, అత్త, మామే కాల యముళ్లుగా మారి చిత్రహింసలకు గురిచేశారు. జగిత్యాలకు చెందిన మౌనికకు కోరుట్లకు చెందిన మురిగొండ రంజిత్తో 2018లో వివాహమైంది. పెళ్లిలో ఇచ్చిన 5 లక్షల కట్నం చాలదని అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ మధ్యనే ప్రసవించిన బిడ్డతో మౌనిక తల్లిగారింట్లో ఉంటోంది. టెట్ రాసేందుకు సర్టిఫికెట్ల కోసం అత్తగారింటికి వెళ్లిన ఆమెపై భర్త, అత్త, మామ కలిసి దాడి చేశారు. గాయాలతో 45 రోజుల పసిగుడ్డుతో ఆసుపత్రిలో చేరింది. బాలింత అని కూడా చూడకుండా దాడి చేశారని బాధితురాలు మౌనిక కన్నీరు మున్నీరుగా విలపించింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వీర్యాఘాతానికి గురై 3 రైతులు మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎలుపుగొండలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బోరు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్తో 3 రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఎలుపుగొండ శివారులో బోరు మోటారు బయటకు తీయడానికి వెళ్లిన మురళీధర్రావు, ఇమ్మిడి నారాయణ, లక్ష్మణరావు చనిపోయారు. 3 రైతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సౌదీలోని చమురు శుద్ధి కేంద్రాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ఉపయోగించిన ఆయుధాలు ఇరాన్లో తయారైనవేనని సౌదీ అరేబియా, అమెరికా ఆరోపించాయి. యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకున్నప్పటికీ సౌదీ అరేబియా మాత్రం ఇరాన్ వైపే వేలెత్తి చూపుతోంది. డ్రోన్ల దాడుల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం నుంచి రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం భారత్ సహా ప్రపంచ దేశాలపై పడుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ డ్రోన్ దాడులపై ఇరాన్నే అమెరికా తప్పుపట్టింది. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ సైతం దాడులు ఇరాన్ పనిలాగానే కనిపిస్తున్నాయని అన్నారు. అయితే ఇరాన్పై సైనిక చర్య తీసుకునే అవకాశాలు ప్రస్తుతానికి లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సౌదీ చమురు శుద్ధి కేంద్రాలపై దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. రాజస్థాన్లో బీఎస్పీకి చెందిన మొత్తం 6 శాసనసభ్యులు అధికార కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు బీఎస్పీ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కోరారు. రాజస్థాన్ సభాపతి సిపి జోషి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎమ్మెల్యేలు రాజేంద్ర సింగ్ గుడా, జోగేందర్ సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖాన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్ చంద్ కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిపారు.
6 బీఎస్పీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో సంప్రదింపుల్లో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. రాజస్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉండగా కాంగ్రెస్కు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి చెందిన ఒక ఎమ్మెల్యేతో కలిసి హస్తం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 12 మంది బయట నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. 6 బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో విలీనం చేసేందుకు స్పీకర్ ఆమోదముద్ర వేస్తే గెహ్లాట్ సర్కార్కు బయట నుంచి ఎలాంటి మద్దతు అవసరం ఉండదు. భారీ వర్షాలు, వరదలకు మధ్యప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. పంటల నష్టమే 8,000 కోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, వంతెనలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విలువ 2,000 కోట్లుంటుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ మహంతి చెప్పారు. తుది నష్టం అంచనాల్లో ఈ మొత్తం విలువ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మందసౌర్, నీముచ్, రట్లాం, అగ్రామల, షియోపూర్, దామోహ్, రైజన్, అశోక్ నగర్, బింద్, షాజాపూర్ జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యాం నుంచి వస్తున్న వరద నీటితో మధ్యప్రదేశ్లోని పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈ నెల 19, 20 తేదీల్లో మధ్యప్రదేశ్ వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ మహంతి తెలిపారు. మరోవైపు సర్దార్ సరోవర్ డ్యాం అంచనాల కంటే ముందే పూర్తి నిల్వ సామర్థ్యాన్ని చేరుతుందని ఊహించలేదని మధ్యప్రదేశ్ సీఎస్ చెప్పారు. అక్టోబర్ 15 కల్లా డ్యాంను నింపాలనేది ప్రణాళిక కాగా భారీ వరదతో ముందే నిండిందని మహంతి వివరించారు. గుజరాత్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భారీగా కురుస్తోన్న వర్షాలను ఆపేందుకు మధ్యప్రదేశ్లోని షాజాపూర్ వాసులు వింత ప్రయత్నం చేశారు. కాళీసింధ్ గ్రామంలో బతికి ఉన్న వ్యక్తికి శవయాత్ర నిర్వహించారు. సజీవంగా ఉన్న వ్యక్తిని పాడెపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. నృత్యాలు చేస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. ఈ ప్రయత్నంతో విజృంభిస్తున్న వరుణుడు శాంతిస్తాడని స్థానిక ప్రజల విశ్వాసం. మధ్యప్రదేశ్లో కురుస్తోన్న ఈ భారీ వర్షాలను ఆపేందుకు ఇటీవల ఓ కప్పల జంటకు విడాకులు కూడా ఇచ్చారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.